నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో భద్రత, ధైర్యం మరియు చట్టాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు. జిమ్ సెంటర్లో వ్యాయామం చేసి జిమ్ నుంచి బయటకు వచ్చి కొబ్బరి నీళ్లు తాగుతూ కుప్పకూరిన డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్ పరీక్షించి మృతి చెందాడని ధృవీకరించిన పలనేరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. కలకలం రేపిన కల్తీ పాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు. పాల నమూనాలను సేకరించి ల్యాబ్స్కు తరలింపు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను సైతం గుర్తించిన అధికారులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో భద్రత, ధైర్యం మరియు చట్టాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లా పోలీసులు విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో ధైర్య స్పర్శ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం, సైబర్ నేరాల నివారణ, గంజాయి మరియు ఇతర డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలు, హెల్ప్ లైన్ నంబర్ల వినియోగం, అలాగే శక్తి యాప్ ప్రాముఖ్యత వంటి ముఖ్య అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్న వయసులోనే మంచి చెడును గుర్తించే అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ ను స్పష్టంగా గుర్తించగలగాలని, ఎవరైనా అనవసరంగా తాకినప్పుడు లేదా అసౌకర్యంగా అనిపించినప్పుడు వెంటనే నో అని చెప్పి నమ్మకమైన పెద్దలకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. బాల్య వివాహం చట్టవిరుద్ధమని, బాలికలు 18 సంవత్సరాలు పూర్తి చేయకముందే పెళ్లి చేయటం వల్ల చదువు ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం మరియు భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వివరించారు. అందువల్ల విద్యార్థులు చదువులో ముందుకు సాగి జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాలపై పోక్సో చట్టం కఠినంగా అమలులో ఉందని, ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1098 వంటి హెల్ప్ లైన్ నెంబర్లు తక్షణ సహాయం అందిస్తాయని, ప్రతి విద్యార్థి వాటిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ధైర్య స్పర్శ కార్యక్రమం ద్వారా భయాన్ని కలిగించే ప్రాంతాలను గుర్తించి ప్రజలు ధైర్యంగా సంచరించే సురక్షిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇలాంటి ప్రదేశాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని, వాటిని ధైర్య స్పర్శ భయానికి ముగింపు, భద్రతకు ఆరంభం భావనతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందించిన శక్తి యాప్ అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరమని, SOS బటన్ నొక్కగానే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం చేరడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందుతుందని వివరించారు. విద్యార్థుల ప్రతిభను, వారిలోని మేధాశక్తిని వారి తల్లిదండ్రులు గుర్తించడానికి, సృజనాత్మకతను విద్యార్థుల్లో గుర్తించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నారాయణ విద్యా సంస్థల AGM ఫణికుమార్ బుధవారం మీడియాతో వివరించారు. విద్యార్థుల ప్రతిభను, వారిలోని మేధాశక్తిని వారి తల్లిదండ్రులు గుర్తించడానికి, సృజనాత్మకతను విద్యార్థులలో గుర్తించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నారాయణ విద్యా సంస్థల AGM ఫణికుమార్ బుధవారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు కొంగారెడ్డిపల్లిలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో SLC కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు RI జుల్ఫీ, పాఠశాల ప్రిన్సిపల్ ఏకాంబరం, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులు ఈ సంవత్సరం మొత్తం పైన ఏ విధంగా అభ్యసించారు, నేర్చుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలేమి, టీచర్లు ఏ విధంగా పిల్లలను పాఠాలు బోధిస్తున్నారు, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏ విధంగా మనం నారాయణ పాఠశాలలో ఉపయోగిస్తున్నాం అనే దానికి ఇది చక్కని నిదర్శనం అండి. సో ఈ ప్రోగ్రామ్ ని ఇంత దిగ్విజయంగా జరపడానికి సహకరించినటువంటి నారాయణ యాజమాన్యానికి మరియు మా ఉపాధ్యాయుల బృందం అందరికీ, అలాగే మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలండి. పలమనేరు గుడియాత్తం రోడ్డులోన జిమ్ సెంటర్లో డీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ ఉదయం జిమ్ చేస్తూ బయటకు వచ్చి కొబ్బరి నీళ్లు తాగుతూ స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందారని ధృవీకరించారు. పలమనేరు గుడియాత్తం రోడ్డులో ఉన్న జిమ్ సెంటర్లో ఉదయం జిమ్ చేస్తూ బయట వచ్చి కొబ్బరి నీళ్లు తాగుతూ స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందాడని ధృవీకరించారు. విశ్వనాథ్ బంధువులు జిమ్ సెంటర్ కు వెళ్లి జిమ్ ట్రైనర్ తో వాగ్వాదం చేశారు. జిమ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు జిమ్ సెంటర్ కు చేరుకుని అతని బంధువులకు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వనాథ్ DTC బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పలమనేరు వీరరాఘవ వీధిలో గల మా మామ మల్లికార్జున శెట్టి గారి కుమారుడు విశ్వనాథ్ DCC బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. అతను
గత వారం రోజులుగా జిమ్కి వెళ్తున్నాడు కొత్తగా. ఈ జిమ్ సెంటర్లో జిమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా బరువులు ఎత్తాడు. అక్కడ వాంతులు 2 సార్లు అయినాయి. వాంతులు అయినప్పుడు మధ్యలో మళ్ళీ వాటర్ తాగాడంట. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బయట వచ్చి ఒక టెంకాయ తాగడం వల్ల చనిపోయినాడు. ఇప్పుడు ఈ జిమ్ సెంటర్లో కోచ్ ఉన్నారా లేదా, ముఖ్యంగా నేను పలంనేర్ జిమ్ అసోసియేషన్ వాళ్ళని అడుగుతున్నాను. నేను కోచ్ లేకుండా జిమ్ సెంటర్లు ఎలా నడిపిస్తారు? ఆ జిమ్ సెంటర్లో 2000 కడితే మామూలు ట్రైనింగ్ ఉంటుంది, 4,500 కడితే విత్ జిమ్ ట్రైనర్తో ఉంటుంది. ఇప్పుడు జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడిపించద్దండి. ఇతను తక్కువ వయసు 30 సంవత్సరాలు, అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడానికి ముఖ్య కారణం ఏమి? ఈ జిమ్ సెంటర్ యాజమాన్యాలందరూ కూడా దీన్ని గ్రహించి మంచి కోచ్ని పెట్టుకొని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ ఎంతవరకు బరువులు ఎత్తచ్చు, ఇలాంటి మంచి సలహాలు ఇస్తే జిమ్ సెంటర్లో జిమ్ ట్రైనర్ లేకుండా జిమ్ సెంటర్ నడపకపోవడమే మంచిది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము. దయచేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని కోరుతున్నాం. ఈరోజు విశ్వనాథ్ అని ఒక అబ్బాయి 27 ఇయర్స్ మేల్ పర్సన్ మా హాస్పిటల్కి బ్రాడ్ డెత్ అనమాట. హిస్టరీ తీసుకుంటే అబ్బాయి జిమ్ చేస్తూ ఉండగా పడిపోయినట్లుగా తెలిసింది. తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. మేబీ ఇట్ ఈస్ అక్యూట్ కార్డియాక్ అరెస్ట్. సో ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా శోచనీయము. పేరెంట్స్కి ఒకే ఒక్క కొడుకు అతను. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు, కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ, అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా. అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా దురదృష్టకరం. మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జిమ్ చేసేటప్పుడు చాలా విగరస్గా చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా న్యూస్లు చూస్తున్నాం ఇలా జిమ్లో పడిపోవడము కార్డియాక్ అరెస్ట్తో యంగ్ పీపుల్. సో యంగ్ పీపుల్కి ఒకటే సందేశం ఏంటంటే, మీరు ఫిట్నెస్గా ఉండండి, కానీ విగరస్గా చేయొద్దండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వాతావరణం మారింది, చలికాలం నుంచి ఎండాకాలం వచ్చింది. సో ఈ లిక్విడ్స్ కూడా తక్కువ తీసుకుంటే కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డైట్ తీసుకోండి. డైట్ కూడా ఎక్కువ డైటింగ్ చేసేయడము, తొందరగా లావు తగ్గిపోవాలా లేకపోతే ఫిట్ అయిపోవాలా అనే ఆతృతతో చేస్తుంటే మాత్రము దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనైతే తల్లిదండ్రులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 27 సంవత్సరాలు వయసుకు వచ్చిన బిడ్డ చనిపోవడం అనేది చాలా తట్టుకోలేని విషయం తల్లిదండ్రులకి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చకండి. ప్రాపర్ జిమ్ ట్రైనర్ ఉండాలండి. అంటే ప్రతి ఒక్క జిమ్లో కూడా జిమ్ ట్రైనర్ ఉంటేనే మంచిది. అదర్వైజ్ మనం బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ థింగ్స్ విగరస్గా చేయాలి, మనము బాడీ బిల్డింగ్ చేయాలి, మసిల్ డెవలప్ చేయాలి, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళైతే డెఫినెట్గా డైట్ ట్రైనర్, జిమ్ ట్రైనర్ అయితే ఉండాలి కంపల్సరీ. డాక్టర్స్ అడ్వైస్ కూడా తీసుకోవాలి. మధ్య మధ్యలో వెళ్ళి ఆల్ చెకప్స్ చేసుకుంటూ డాక్టర్స్ అడ్వైస్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెకప్ చేసుకుంటూ అట్లా బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వాళ్ళు, జస్ట్ నార్మల్గా చేయాలనుకునే వాళ్ళకి పర్వాలేదు, కానీ బాడీ బిల్డింగ్ చేయాలి, విగరస్గా చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రెడ్మిల్ టెస్ట్ అలాంటివన్నీ చేసుకొని మన హార్ట్ ఎంతవరకు దాన్ని టేకప్ చేస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవడం మంచిది. మనం ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఏమైనా వచ్చాయి? మనకి రాలేదు, కానీ మీడియాలో అయితే చూస్తున్నాము. చాలా చోట్ల ఇట్లా జిమ్ చేస్తున్న యంగ్స్టర్స్ కొలాప్స్ అయిపోవడం అయితే చాలా చోట్ల చూస్తున్నాము. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మిల్క్ డిపోలు మరియు పాల విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత మరియు విజిలెన్స్ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద పాల నమూనాలను సేకరించి కల్తీని గుర్తించడానికి ల్యాబ్కు తరలించారు. మొన్న రాజమండ్రిలో జరిగిన మిల్క్ ఇన్సిడెంట్ గురించి రాష్ట్రం మొత్తము ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్ పంపించడము, అలాగే స్పాట్లో కొన్ని టెస్టులు కూడా స్పాట్ టెస్టులు చేయడము, మాకు ఏదైనా డౌట్ వస్తే కూడా మిల్క్ పారవేయమని చెప్పారు. కాబట్టి కొన్ని ఇక్కడ అయోడిన్ టెస్ట్ కానీ, అరహర పౌడర్ యూరియా టెస్ట్ కానీ, తర్వాత లాక్టోమీటర్ టెస్ట్ కానీ చేయడం జరిగింది. అట్లే కౌ మిల్క్ ఒకటి, తర్వాత బఫెలో మిల్క్ శాంపుల్ కూడా కలెక్ట్ చేసాము. తీసి ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం పంపడం జరుగుతుంది. తర్వాత రేపు మర్నాడు కూడా ప్రైవేట్ ల్యాబ్ వాళ్ళు వస్తే దీనికి క్రాస్ చెక్ కోసం కూడా ప్రైవేట్ ల్యాబ్ కూడా ఇస్తున్నాము. కోల్డ్ చైన్ సిస్టమ్ పంపించమన్నారు. కాబట్టి జిల్లాలో ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఇంటీరియర్గా విలేజ్లో కానీ,
తర్వాత అన్సర్వ్డ్ ఏసీ కానీ మిల్క్ సప్లై చేసేవాళ్ళు, మిల్క్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, మిల్క్ బాయ్స్ అమ్మేవాళ్ళు అందరూ జాగ్రత్త తీసుకొని అక్కడ ఏదైనా డౌట్ వస్తే ఫుడ్ సేఫ్టీ తిరుపతి జిల్లాకు మా సెల్ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా అక్కడ రైడింగ్ చేసి వాళ్ళకు శాంపుల్ తీసుకొని తగు చర్య తీసుకుంటాం. తర్వాత ఏ బిజినెస్ చేసుకున్నా ఎవరు చేసుకున్నా ఫుడ్ లైసెన్స్ చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. ఫుడ్ లైసెన్స్ లేని వ్యాపారం చేయకూడదు. ఫుడ్ లైసెన్స్ లేదంటే అది 3 lakhs వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కంటైనర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళు ఇట్లా నెగ్లెక్ట్గా ఏదో ఫ్రిడ్జ్ లీక్ కావడం ఏదో జరిగిందని సమాచారం. ప్రతి ఒక్కరూ ఇట్లా కంటైనర్లు పెట్టి మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. ఓపెన్గా పెట్టేస్తే కింది నుంచి ఏం జరుగుతుందో తెలియదు కదా. ప్రిజర్వేషన్ చాలా ముఖ్యం. తర్వాత దాన్ని మెయింటైన్ చాలా ముఖ్యం. హోటల్లో కానీ రెస్టారెంట్లో కూడా డీప్ ఫ్రిడ్జ్లో అన్ని చికెను మటను ప్రిపేర్డ్ ఫుడ్ తప్పట్లా. ఇప్పుడు అసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం మా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాం, ఫ్రిడ్జ్లో ఎక్కడో లీక్ అయింది అనేది. కాబట్టి వ్యాపారస్తులు ఇక్కడ మిల్కే కాదు, రెస్టారెంట్లు అయినా తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాటర్ కానీ తర్వాత ఐస్ క్రీములు అమ్మే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రజలతో ఆరోగ్యాలతో ఆడుకోకూడదు కదా. చూస్తున్నాం కదా చిన్నపిల్లలు ఇప్పుడు యూరియా కానీ తర్వాత ఈ పౌడర్స్ యాడ్ చేసినప్పుడు కిడ్నీ టాలరెన్స్ చేయలేదు కాబట్టి డెత్తులు వచ్చాయి. దానివల్ల మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే ఈ రైడింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కన్జ్యూమర్ ఫోరం హరిబాబు సారు, మన జిల్లా రాజారెడ్డి సార్ గారు వచ్చారు. వాళ్ళ ప్రెజెన్స్లో తనిఖీలు చేస్తున్నాం. రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆల్రెడీ లేబుల్ డిక్లరేషను లేబుల్ పైన ఉండేది లీగల్ మెటీరియల్కి సంబంధము. అందులో ఉండే కంటెంట్ మిల్క్ కానీ ఇంకేదైనా కానీ క్వాలిటీ మాకు సంబంధం. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని లేబుల్ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంఎఫ్డి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, దానికి ఎక్స్పైరీ డేట్ వారమా 10 రోజుల, వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఎవరు, దానికి ఏదైనా కంప్లైంట్ వస్తే కాంటాక్ట్ చేయాల్సిన నంబరు ఏదైతే ఉందో అది కంపల్సరీ డిస్ప్లే చేయాలి. వాళ్ళ అడ్రస్ కూడా ఒక బ్లంట్గా ఒక వైట్ కవర్లో పేజీ పాలిస్తే అసలు కవర్లే ప్లాన్ చేయాలని గవర్నమెంట్ ఉంటే ఇంకా కవర్లు వాడే కాలంలో ఉంటే ఎట్లా? అటువంటి మీరు కూడా గద్దించు. ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా గద్దించినప్పుడు అడిగినప్పుడే భయం ఉంటుంది వాళ్ళకు. మేము వాళ్ళు ఏదో ఇస్తున్నారు, వాళ్ళు మనకేం ఊకే ఇవ్వడంలే, పాల ప్యాకెట్ తీసుకోవడం అది పద్ధతి కాదు కదా, అడగాలి ఏమైంది పద్ధతి కాదు కదా అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళకు కూడా మా డ్యూటీ ఎంతవరకు దీని మీద కౌన్సిలింగ్ చేయడమే, మా డ్యూటీ ఎంతవరకు దీని మీద మెడికల్ ఎడ్యుకేట్ చేయడమే, మా డ్యూటీ ఎంతవరకు వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడమే, అంతే కదా. వినియోగదారుడే రారాజు కాబట్టి వినియోగదారుడే దీన్ని ప్రశ్నించాలా. ప్రతి ఒక్కడు పల్లెల్లో ఉండేవాళ్ళు కానీ టౌన్లో ఉండేవాళ్ళు కానీ అంతే చదువుకున్న వాళ్ళే కదా, అడగండి, భయం ఉంటుంది వాళ్ళకు, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు ప్యాక్ చేశారు, ఎన్ని రోజులు దాన్ని వాడుకోవాలా, అసలు అడ్రస్ అతని అమ్మే వాళ్ళ సెల్ నెంబరు అమ్మే వాళ్ళ లైసెన్స్ నెంబర్ కూడా దాని మీద ఉండాలా. ఊకే గుడ్డిగా ప్యాక్ చేసేట్లయితే అది పేపర్లో చూసింటారు 90% ఆఫ్ పన్నీరు పూర్తిగా క్వాలిటీ అన్సేఫ్ అనేటువంటి తేలింది. దాంట్లో తయారు చేసాడు గీస్ చూడండి, ఈరోజు దాని మీద లేబులే లేదు, ఎంత ఉందా ఏమో తెలియదు. కాబట్టి కన్జ్యూమర్ కూడా మనం అంటే ఈరోజు మనం ఇప్పుడు టెస్ట్ చేస్తే వాళ్ళు దాంట్లో స్టార్చ్ పౌడర్ ఉంది కాబట్టి ఏమీ తెలియదు, మిల్క్ వాటర్ కలిపారా లేదనేటువంటిది. అదే దానికి నొరగ వచ్చేదాన్ని కూడా కాస్టిక్ సోడా కలుపుతున్నారు, పామాయిల్ కలుపుతున్నారు. అంటే ఇక్కడ కలెక్షన్ సెంటర్స్లో కూడా ఇటువంటి ఫ్యాక్టరీ సప్లై చేసే దాంట్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా ఏం చేస్తున్నారంటే ఈరోజు ఎక్కువ పాలు రావడానికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. 10 లీటర్లు ఇచ్చేది 15 లీటర్లు ఇస్తున్నారు, కానీ దాని లైఫ్ తగ్గిపోతుంది. దాన్ని మనం కూడా తీసుకుంటే అది అడల్టరేట్ అంటే మన కొద్ది రోజుల తర్వాత మనకు కూడా పిల్లలకైతే మనం చూసినట్టు మెమరీ పవర్ తగ్గుతూ ఉంది, తర్వాత లేజీగా వస్తున్నారు, తర్వాత పెద్దలకైతే నిజంగా లివర్ వస్తూ ఉంది, కిడ్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇటీవల పరిశీలన వచ్చాలంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నట్టు కొన్ని చిన్నగా జరుగుతుంది, కానీ ఈరోజు ఎక్కువైపోయింది. ప్రతి చోట కూడా కన్జ్యూమర్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఇచ్చేటటువంటి నాణ్యత లేదా అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు మా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ చెప్తే టెస్ట్ చేస్తారు. ఒకరోజు శాంపుల్ తీసి వారుగా పెట్టండి, టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దాంట్లో తెలిసిపోతుంది. దాన్ని మనం క్వాలిటీ ఉండడానికి ప్రయత్నం చేయాలి. తిరుపతి నగరంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్ళు మూసుకుపోయి 9 నెలలు మోసి జన్మనిచ్చిన తన 3 ఏళ్ల సొంత కూతురుని హతమార్చిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత భర్తతో విభేదాల కారణంగా విడిపోయి తన 3 సంవత్సరాల కూతురు దుర్గతో వేరుగా నివసిస్తోంది. ఈ క్రమంలో రెడ్డి కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారినట్లు సమాచారం. రెడ్డి కుమార్తో పెళ్లి చేసుకోవటంలో బిడ్డ అడ్డుగా ఉందని భావించిన ఆశాలత తన కూతుర్ని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి కనిపించకపోవడంతో ఆశాలత తల్లి నాగరత్నమ్మ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
ఆశలతను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె చూపిన ప్రదేశానికి వెళ్లి చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తల్లితనాన్ని మరచి చేసిన ఈ దారుణ చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఏం జరిగింది? మనలా అంటే మీకు కూతురు బిడ్డ ఓకే. కూతురు బిడ్డ ఆ మనిషి గురించే అంట. ఆ మనిషి ఏదో రెడ్డి కుమార్ అంట ఏదో పెళ్లి చేసుకుంటా అంటే మేము కూడా ఒప్పుకున్నాం. సరిపో చేసుకుని అయినా దానికి ఏమన్నది బాగుండడు, మీరు బాగుంటే చాలు, ఒకరిని కట్టుకున్నవాడిని వదిలేసినావు. వాడు ఒక 3.5 లక్షలు ఇచ్చినాడు పిల్లకి డిపాజిట్గా, అది వేయలేదు. దీనికి ఫస్ట్ మెసేజ్ వచ్చి పీలూరులో ఉండే వాళ్ళ బాబాయికి పంపించుండదు, మాకు తెలీదు. పీలూరులో ఎల్లప్ప అనేసి వాళ్ళకి పంపించుండారు. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వచ్చి మాకు మెసేజ్ పెట్టున్నారు. ఈ మొత్తం కారణం అయితే మాకు తెలీదు, వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళని పిలిస్తే వాళ్ళకి తెలుస్తుంది. తిరుపతి ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ముద్రణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ముద్రణ యంత్రాన్ని కనుగొన్న మహానుభావుడు జోహాన్స్ గుటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు జయచంద్రను ఘనంగా సత్కరించారు. సభలో మాట్లాడిన నాయకులు ముద్రణ రంగం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న కీలక రంగమని పేర్కొన్నారు. ముద్రణ యంత్ర ఆవిష్కరణతో జ్ఞానం విస్తరణకు మార్గం సుగమమై సమాజ అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. అందువల్ల ముద్రణ యంత్రం ఆవిష్కరణను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సుధాకర్ రెడ్డి, తులసిరామ్, బాలాజీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాంప్రదాయబద్ధంగా సాగింది. ప్రింటింగ్ ప్రెస్ పితామహుడు, ప్రెస్లకు పితామహుడు జాన్ గుటెన్బర్గ్ గారు జన్మదిన సందర్భంగా మేము ప్రెస్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఆయనకు నిలవాలనిపించడానికి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మా శ్రేయోభిలాషులకు, మా కస్టమర్లకు, మా వర్కర్స్కి, మా యాజమానులకి అందరికి కూడా పిల్లర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అన్ని ప్రాంతాల్లో అంగన్వాడీల రిలే దీక్షలు 3వ రోజు కూడా కొనసాగుతోంది. అందులో భాగంగా పులిచెర్ల సిడిపిఓ కార్యాలయం దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధం యూనియన్ నాయకులు సరస్వతి, ముబీనా, ప్రేమలత అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, యూనియన్ నాయకులు సరస్వతి, ముబీనా, ప్రేమలత పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ నాయకులు మాట్లాడుతూ 2024 డిసెంబర్ నెలలో దాదాపు 42 రోజుల పాటు అంగన్వాడీ వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న అప్పటి కూటమి ప్రభుత్వం నాయకులు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని, అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి పెద్ద ఎత్తున సమ్మెలో మద్దతుగా పాల్గొన్నారని అన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు వేతనాలు పెంచకుండా అంగన్వాడీలో ఏ సమస్యలు కూడా పరిష్కరించలేదని, కావున అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరసనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీలుగా అందరికీ అవకాశం ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మే నెలలో అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీల 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటీయూసీ నాయకులు రఘు, పులిచెర్ల ప్రాజెక్ట్ అధ్యక్షులు మొబీనా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల పిలుపు మేరకు చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రొంపిచెర్లలో ఈరోజు 3వ రోజు ఈ పులిచెర్ల ప్రాజెక్టులో 3వ రోజు ఈరోజు ఈ కార్యక్రమం రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏమో కార్మిక సమస్యలను పరిష్కరిస్తున్నామని ప్రకటన చేస్తూనే కార్మికులను మోసం చేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రధానంగా గత 42 రోజుల్లో చేసినటువంటి సమ్మె సందర్భం ఇచ్చిన మినిట్స్లో మీరు ఏదైతే రాసినారో దాని ప్రకారం మాకు వేతనాలు 2024 జూలైలోనే పెంచుతామని మినిట్స్ రాసి 2 సంవత్సరాలు అవుతున్నా
ఇంతవరకు జీతాలు పెంచలేదు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మా రాష్ట్ర నాయకత్వం అనేక చందబారులు అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి మా వేతనాలు పెంచండి అని చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపిస్తే వెంటనే స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి పిలిచి మీకు అన్నీ చేసేనాము, మీ సమస్యలు పరిష్కారం అయిపోయినాయి కాబట్టి మీరు ధర్నాలు విరమిస్తే మేము జీతాల గురించి మాట్లాడతామని చెప్పడాన్ని ఏఐటీసీ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు మహిళలు రోడ్డులో ఎండల్లో ఇబ్బంది పడుతూ ఉంటే మహిళా కార్మికులకు పక్షపాతి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మహిళల కోసమే నేను రాజకీయాలకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే సాగదీపకండి. అంగన్వాడీలతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగలేదు. మీకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా రేపు చలో విజయవాడ 2వ తారీఖు పిలిపివ్వడం జరిగింది. ఆలోపే మీరు జీతాలపైన నిర్ణయం తీసుకొని స్వచ్ఛందంగా ప్రకటిస్తే మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగన్వాడీ వాళ్ళు ఆదరిస్తారు. లేని పక్షంలో మీకు తగిన గుణపాటు ఇస్తారని తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మినిట్స్లో రాసుకున్నటువంటి జీవో నెంబర్ 8 ఇచ్చినారు గ్రాడ్యుయేట్కి సంబంధించి. మీరు అసలు 2020 నుంచి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయాల. మరి జీవో ఏమో మీ అధికారులు ఇచ్చా, ప్రభుత్వం మీది, మరి ఏంటికి ఇంప్లిమెంట్ చేయలేదని అడుగుతూ ఉన్నాం. మినీ అంగన్వాడీలో మెయిన్గా మారుస్తూ ఉన్నారు. కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని ఇప్పటికే 1800 పైచీలకు ఈరోజు పెండింగ్లో పెట్టారు. మరి దీన్ని ఎవరు చేస్తారనేసి అని మేము అడుగుతాం. కాబట్టి ప్రతి సమస్యని క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి జీతాలు పెంచకపోతే మాత్రం భవిష్యత్తులో నిరంతర సమ్మెకు కూడా పిలిపించేదాన్ని కూడా సంసిద్ధంగా మా అంగన్వాడీలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏఐటీసీ అంగన్వాడీ వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు ఏఐటీసీ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్ర పోరాట సమరయోధులు అయినటువంటి కామ్రేడ్ ఆర్ నల్లకన్ను ఈరోజు చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించడం జరిగిందని, ఆయన మృతి యావత్తు కమ్యూనిస్టు పార్టీకి, తమిళనాడు రాష్ట్రానికి తీరని లోటుగా అని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. 1925వ సంవత్సరంలో పుట్టిన నల్లకన్ను భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సైన్యానికి ముచ్చమటలు పట్టించారని, ఆ తర్వాత మార్క్స్ లెనిన్ స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో తనను విలీనం చేసుకుని వర్గ కుల వివక్షతకు వ్యతిరేకంగాను ప్రజా సమస్యల మీద అలుపెరగానే పోరాటం చేసిన ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ ఆర్ నల్లకన్ను ఈరోజు తన తుది శ్వాస విడిచారని, తమిళనాడు రాష్ట్ర ప్రజల గుండెల్లో గాంధీగా పేరొందిన నల్లకన్ను లేరని, నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. సిపిఐ అగ్రనాయకులు నల్లకన్ను ఇక లేరని చెప్పడానికి చింతిస్తా ఉన్నాం. ఆయన తమిళనాడు గాంధీగా పేరు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన వేడు చూపించే అవకాశం లేదు. సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి 101 సంవత్సరాలకు వయసు వచ్చింది. దాదాపు 6 నెలలుగా ఆయన కోమాలో ఉన్నారు. ఈరోజే అర్ధగంట క్రితమే ఆయన చనిపోయారు చెప్పేసి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో మెడ్రాస్ చెప్పారు. వారి మృతదేహాన్ని డొనేట్ చేస్తారు. అయితే ఈరోజు సాయంత్రానికి మృతదేహం టీనగర్లో ఉన్న సిపిఐ కార్యాలయానికి తీసుకెళ్తారు. రేపు ఉదయానికి ఆ బాడీని డొనేట్ చేస్తారు. నిజంగానే ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమానికి పితామహుడైతే ఈనాటి రాజకీయాలకు ఆదర్శవంతుడు. ఏ రాజకీయ పార్టీని ఆరాధించిన అక్కడ ఉండరు. అలాంటి మహత్తరమైనటువంటి కానుక నల్లకన్ను కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి యుద్ధ యోధులను పోగొట్టుకుని చాలా బాధాకరం. అది కమ్యూనిస్ట్ పార్టీకి చాలా బాధాకరం, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకు చాలా బాధాకరం. వారి మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. వారి కుటుంబ సభ్యులకి ఆ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ వెదజల్లుతున్న దుమ్ము, ధూళి, రసాయన వ్యర్థాల నుండి, కాలుష్యం నుండి తమను కాపాడాలని కోరుతూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కోమటిగుంట వాసులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సత్యవేడు కోమటిగుంట గ్రామం వద్ద ఒక వ్యక్తి సిమెంట్ ఇటుక తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. సిమెంట్ ఇటుక తయారీ ముసుగులో తమిళనాడులోని గుమ్మడిపూడి, చెన్నై ప్రాంతాలలోని 3 ఇనుము పవర్ ప్లాంట్ పరిశ్రమల నుంచి సేకరించిన రసాయన వ్యర్థ పదార్థాలను భారీగా డంప్ చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ రసాయన వ్యర్థ పదార్థాలను క్రషింగ్ మిషన్లలో వేసి మెత్తని పొడిగా తయారు చేసి తయారైన మెత్తని పొడిని సిమెంట్ ఇటుకలలో ఉపయోగిస్తున్నాడు.
ఈ క్రమంలో పొడిగా మారుతున్న రసాయన వ్యర్థ పదార్థాలు సమీపంలోని నివాస గృహాలు, పంట పొలాలపై పడి విపరీత కాలుష్యం కారణమవుతోంది. ఈ కారణంగా తాము ఊపిరితిత్తులు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని కోమిటిగుంట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాలుష్యానికి కారణమవుతున్న ఓం శక్తి ఫ్లై యాష్ బ్రిక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పరిశ్రమ విస్తరణలో భాగంగా ఇటుకల తయారీ పరిశ్రమకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించి పరిశ్రమను విస్తరించుకున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా గ్రామంలో తరతరాలుగా ఉన్న 8 ఊటగుంట బావులను కూడా పూడ్చివేసి తన పరిశ్రమను కలుపుకున్నాడని ఆరోపించారు. మరోవైపు పరిశ్రమలో బీహార్ నుంచి తీసుకువచ్చిన వలస కూలీల పిల్లల చేత కూడా వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడని గ్రామస్తులు తెలిపారు. పరిశ్రమ ఆవరణలోనే చిన్నపిల్లలు పనులు చేసుకుంటూ దుమ్ము, ధూళి, రసాయన వ్యర్థాలు మధ్య ప్రాణాంతకరంగా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వస్తున్న దుమ్ము, ధూళితో పంటలు సరిగా పండకుండా, ఒకవేళ పంటలు పండినా చేతికి రాకుండా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమీపంలోని మేతకు వెళ్లిన పశువులు కూడా అనారోగ్యాల బారిన పడుతోందని పాడి రైతులు గోడు వెళ్లబుచ్చుకున్నారు. రసాయన వ్యర్థ పదార్థాల పరిశ్రమతో తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓం శక్తి ఫ్లై యాష్ బ్రిక్స్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న సత్యవేడు ఎస్ఐ సాయినాథ్ చౌదరి సిబ్బందితో చేరుకుని పరిశ్రమను పరిశీలించారు. గ్రామస్తులతో చర్చించి విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ప్రస్తుతానికి పరిశ్రమ వద్ద ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో భద్రత, ధైర్యం మరియు చట్టాలపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు. జిమ్ సెంటర్లో వ్యాయామం చేసి జిమ్ నుంచి బయటకు వచ్చి కొబ్బరి నీళ్లు తాగుతూ కుప్పకూరిన డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్ పరీక్షించి మృతి చెందాడని ధృవీకరించిన పలనేరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. కలకలం రేపిన కల్తీ పాలు. కల్తీ పాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు. పాల నమూనాలను సేకరించి ల్యాబ్స్కు తరలింపు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను సైతం గుర్తించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.